కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది. 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా మీటింది. అది వింటే నాకు సంగీతం వచ్చేసిందని చెప్పాడు అనమాట. తనకు మొత్తం వచ్చేసిందని చెప్పాడు అని చూపించాడు. సరిగొంపదండి అలా పాడుతూ నేను ఏమంటే అది పాడి రిపీట్ చేస్తున్నాడు. అప్పుడు హార్మోనియం మీద నేర్పి నేను సిస్టమేటిక్గా కూర్చుని కొంత నేర్పి నాకు ఆ తర్వాత టీచర్ని పెట్టి ఇంకా ధారా ప్రవాహం అంతే ఏకసంతగ్రాహి. తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఎందుకు జాయిన్ చేయాలనిపించింది సార్ కీరవాణి గారిని? ఎందుకు వైలిన్ బ్యాండ్స్ని చూసి అడిగాడు. వైలిన్ బ్యాండ్స్ని చూసి నాకు కావాలి అన్నాడు. నేను ఇవ్వను, నా ప్రాణం. దత్తు అడిగారు అన్నారు కదా, దత్తు తీసుకోవడానికి. అదే చెప్తున్నా. తర్వాత అటువంటిది ఎక్కడ ఇంకొక 100 రూపాయలు పెంచమంటే ఇది విధి వైపరీత్యం. కొడుకుగా నాకు దత్తత ఇమ్మని అడిగిన వాడే నేను రోజుకు 100 ఇస్తున్నాడు, 200 ఇమ్మని అడిగితే ఇవ్వనన్నాడు. ఇది మానేశాడు. చక్రవర్తి గారి దగ్గర మానేశాడు. ముందు ఇవ్వనన్నాడు, మానేసి ఈడన్నాడు కదా అతను ఇస్తానంటే ఇవ్వనంటే మళ్ళీ ఇంకా అతను మొక్కం చూడను. ఈ 100 రూపాయలు కూడా మన కుటుంబానికి ఉండదు, ఆలోచించుకోండి బోసనాథ్ గారు అన్నాడు అనమాట. బోస్ పెంపకంలోనే పెరిగాడు. బోస్ అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం చక్రవర్తి దగ్గర మానేసి కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మెడ్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం నాకు కాళ్ళ నడకని వెళ్ళి అక్కడ ఆవిడకి దండం పెట్టుకుని వచ్చి ఆవిడ భోజనం చేసేవాడు. అలా సంవత్సరం చేశాడు. సంవత్సరం చేశాక ఈ లోపున సుందరరామూర్తి గారు, వేటూరు సుందరరామూర్తి గారు చాలా అభిమానించారు వీడిని. చక్రవర్తి దగ్గర కూర్చుని కంపోజింగ్ కూర్చున్నప్పుడు వీడిలో ఉన్న తెలివితేటలు గుర్తించి ఆయన పాటలకు కూడా సహాయం చేసేవాడు అన్నమాట. సాహిత్యపరంగా కూడా నా కొడుకు కాబట్టి. అదే పల్లవి కంపోజింగ్ అప్పుడు ఏదో డమ్మీ పల్లవి అంటుండేవాడు. అదే నిజమైపోయేది అనమాట. బాబు ఓ చరణం కూడా రాసి పాడేవా అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇస్తుండు. పాటకు 1000 రూపాయలు ఇస్తుండు. ఆయనకు 10,000 ఇచ్చేవారు. ఆ రోజులు ఆయనకు 10,000, ఓ 1000 ఇచ్చేసేవాడు. ఆ 1000 తీసుకొచ్చి మా బోస్ చేతిలో పెట్టేవాడు. కుటుంబం అతను అలా నడిపారు. సో కీరవాణి గారి ఎదురుగల్లో వేటూరు సుందరరామూర్తి గారి పాత్ర కూడా ఉంది. ఆయన ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి రుణం తీర్చుకోవాలి, కీరవాణి రుణం ఇలా సరిపోదని చెప్పి ఆయన ఉన్నారు కదా రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, చాలా మేధావంతుడు అంటే గొప్ప సంగీతకారుడు, మీకు కావాలంటే వైలిన్ వాయించి చూపిస్తాడు అంటే ఆయన మీరు చెప్తున్నారుగా మళ్ళీ నేను టెస్ట్ చేయాలా, అక్కర్లేదు అన్నారు అని ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఆయన కీరవాణి గారి ప్రారంభంలో ఆయన బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన వాళ్ళు వేటూరు సుందరరామూర్తి గారు ఉన్నారు ప్రధానంగా. నెంబర్ వన్ ఆయనే కదా. ఆయనే. అదే చాలా అభిమానం. చక్రవర్తి గారి దగ్గర 2 రోజులు ఉన్నారు సార్. 1 సంవత్సరం ఉన్నాడు. అంతేనా? తర్వాత చక్రవర్తి గారు తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారు తీసుకెళ్లారా? ఎలాగా? నేను తీసుకెళ్ళా. నాకు చక్రవర్తి చేరినప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానప్పటి నుంచి పరిచయం మెడ్రాసులో. మామూలు చెవికాడ అప్పారావు అనేవారు అతను. అదే చెవికి ఒక కార్డు ఉండేది. అవును. తర్వాత అతను చక్రవర్తిని పెట్టుకున్నాడు. చెవికాడ అప్పారావు. చెవికి కార్డు ఉంది కాబట్టి యాక్చువల్ కొమ్మునేని అప్పారావు. యాక్చువల్గా కొమ్మునేని ప్లేబ్యాక్ డబ్బింగ్ చెప్తుండేవాడు. అవునవును. డబ్బింగ్ అప్పారావు, చెవికాడ అప్పారావు 2 పేర్లు. ఆ తర్వాత చక్రవర్తిని పెట్టుకున్నాడు. తర్వాత మీరు కూడా సంగీతం, మీరు హార్మోనియం వాయిస్తారు, తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, పాడతారు, కంపోజ్ చేస్తారు కదా. మీకు సంగీతం ఎలా వచ్చింది? సినిమాలు చూసి ఆ పాటలు అలా ఇమిటేట్ చేస్తూ పాడుతూ ఉండేవాడిని. ఎక్కువ కన్నాంబ, కాంచనమాల, ఆ రోజులు గాయని మండలు, భానుమతి,
ఆ తర్వాత మెల్లిమెల్లిగా భానుమతిని ఆరాధించేశాను ఆవిడ నేను. సేమ్ ఆవిడలాగే ఆవిడ కంఠస్వరంతోనే పాడేవాడిని అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు చేస్తుంటాను. తర్వాత